అండ్ 50th ఫిలిం అంటే నాట్ ఏ స్మాల్ జర్నీ. ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి ఎవరికి ఓవర్ నైట్ లో స్టార్డమ్ అయితే వచ్చేది. యాక్చువల్గా అదే నిజం. కంపారిటీ అనేది నేను ఐ డోంట్ అగ్రీ. తమిళ ఇండస్ట్రీలో మిమ్మల్ని తెలుగులో చేసిన సినిమాల్లో ఏ క్యారెక్టర్తో ఎక్కువ లైక్ చేస్తారు? సీత. అవును, ఈవెన్ వాళ్ళకు కూడా గేమ్ చేంజర్. మీ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది మ్యామ్, సర్క్యులేట్ అయిపోతుంది. చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. అండ్ కమర్షియల్ మూవీస్, పెద్ద మూవీస్ లో అలాంటి ఒక ట్రెండింగ్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే అంజలికి ఆల్రెడీ పెళ్లి, ఇప్పటికి 5 సార్లు పెళ్లి చేస్తారు నాకు తెలిసి. ప్రస్తుతానికి మా ఇంట్లో నేను పోలో ఇద్దరే ఉంటున్నాం. ఓకే. అండ్ సరైనోడు. సో ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే వాట్ యు సే, కెన్ యు సే సంథింగ్? నేను ఒక సాంగే చేశాను ఇప్పటి వరకు బన్నీతో, బట్ వెరీ వర్కహాలిక్ అండ్ 100% హార్ట్ అండ్ సోల్ పెడతారు. అండ్ రామ్ చరణ్ గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ గారు నేను ఆల్రెడీ చాలా చోట్ల చెప్పాను, నేను వర్క్ చేసినప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్ ఇచ్చారు. వకీల్ సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ గురించి కూడా సచ్ లవ్లీ బ్యూటిఫుల్ వర్డ్స్ అనమాట. సో కెన్ యూ సే సంథింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ పవన్ సార్ హీ మెన్షన్ మై నేమ్ అండ్ హీ స్పోక్ గుడ్ వర్డ్స్ అబౌట్ మై వర్క్. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు ఇండియా గ్లిచ్ వారి స్పెషల్ చిట్ చాట్. రీసెంట్గా గీతాంజలి మళ్ళీ వచ్చేసింది, సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చిందంటూ మన అంజలి గారు మళ్ళీ వచ్చేస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఇప్పటి వరకు ఆవిడ చేసిన ప్రతి సినిమా ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి సంబంధం ఉండదు, బట్ చేసిన క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది, అంజలి కనిపించదు. సో ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. బట్ ఇదైతే ఖచ్చితంగా కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పేయచ్చు. సో రైట్ నో నాతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్, గార్జియస్, వెరీ కైండ్ హార్టెడ్, మనందరికీ ఫేవరెట్ హీరోయిన్ ఆల్ ద టైమ్ అని చెప్పొచ్చు, అంజలి గారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడదాం అదే. హాయ్ అంజలి గారు. హాయ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ. అందుకే అంత పెద్ద ఇంట్రో రాసుకొచ్చాను అనమాట. బికాజ్ ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం చాలామంది హీరోయిన్స్తో ఒక హీరోయిన్ కంపేర్ చేస్తే ఒప్పుకోరు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా చూసిన తర్వాత ఆ సీత క్యారెక్టర్ చూశాక సౌందర్య గారు మళ్ళీ కనిపించారు. ఆ లుక్ కావచ్చు, మిమ్మల్ని సౌందర్య గారిని చూశారు, ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే అది చాలా పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు. సో అది నేను కూడా జెన్యూన్ చేసా, విన్నా, ఆ ట్రావెల్ అయ్యి ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీట్ చేస్తున్నాం అంటే ఆ మూమెంట్ వేరేలా ఉంటుంది. సో ఫస్ట్ నాకు ఆ మూమెంట్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ టు సీ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారు, మీరు ఎప్పుడు కనిపించినా స్మైలింగ్ ఫేస్తో ఉంటారు. నిజంగా నేను ఇంట్రో చెప్పినట్టు క్యారెక్టర్ ఎక్కడ అంజలి కనిపించదు, ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టరే కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. సో ఏం చెప్తారు అంజలి గారు? థ్యాంక్ యూ. అదే థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ విషెస్ అండ్ సో స్వీట్. థ్యాంక్ యూ. క్యారెక్టర్ కనిపించాలి అనేదే ఎవరికైనా ఇంటెన్షన్. నేను కనిపించడం అనేది ఆ సినిమాకి అది కాదు గోల్. ఎస్, ఏ క్యారెక్టర్ చేసినామో ఆ క్యారెక్టర్ సినిమాలో కనిపించాలనేదే ఏ డైరెక్టర్ కన్నా, ఏ ప్రొడ్యూసర్ కన్నా, ఏ యాక్టర్ కన్నా అదే ఒకటే ఉంటుంది మైండ్లో. ఆ క్యారెక్టర్ కనిపించాలి, ఆ క్యారెక్టర్ ఆడియన్స్ లవ్ చేయాలి, ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి బాగా అనేది అందరి ఇంటెన్షన్ అవుతుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు హియర్ దట్. ఓకే, సో స్వీట్. అండ్ ఫస్ట్ ప్రెస్ మీట్ గీతాంజలి మళ్ళీ వచ్చిందన్నప్పుడు మీరు ఒక మంచి లుక్తో, ఒక వైబ్తో ఆ బొమ్మ తీసుకుని వచ్చినప్పుడు అండ్ మీడియా ఇంటరాక్షన్ చాలా బాగా జరిగింది. అంటే అంజలి గారు గీతాంజలి వచ్చేస్తుంది. సో బేసికల్గా ఏంటంటే ఒక హీరోయిన్ని, ఒక స్టార్ని చూసినప్పుడు ఆ సినిమాకి సంబంధించి కొంత వైబ్స్ మాత్రమే ఉంటాయి. బట్ మీ గీతాంజలి వస్తే మీ సినిమా ప్రమోషన్ అయినా అదేదో అందరు వాళ్ళ ఇంట్లో ఒక ఫెస్టివల్ లాగా ఆ రోజు ప్రెస్ మీట్ చాలా బాగా జరిగింది. మీరు దాన్ని అగ్రీ చేస్తారా? డెఫినెట్గా. అవును, చాలా బాగా జరిగింది. అంటే నాకు ఒక ప్రెస్ మీట్ లా అనిపించలేదు, లైక్ కాన్వర్సేషన్స్ చిట్ చాట్ లాగా అనిపించింది. అండ్ అందరూ గీతాంజలిని పర్సనల్గా తీసుకొని దాన్ని
దాన్ని పుష్ చేయడం, దాన్ని ప్రమోట్ చేయడం అండ్ పర్సనల్గా తీసుకుని దీన్ని ప్రమోట్ చేయడం నేను చూసాను అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. ఓకే. అండ్ ఎక్కడైనా కూడా ఏదైనా ఒక మీరు స్టార్ట్ చేసింది గీతాంజలి అనేది మీ ఫ్రాంచైజీ అని చెప్పొచ్చు, బట్ కంటిన్యూషన్ వేరే హీరోయిన్ కూడా తీసుకునే స్కోప్ ఉంటుంది, కానీ మళ్ళీ మీరే మాకు కనిపించారు, మేమైతే చాలా హ్యాపీ ఉన్నాము. సో ఆ విషయంలో మీ ఫీలింగ్ ఏంటి అసలు? నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మేము క్రియేట్ చేసిన బ్రాండ్ గీతాంజలి అనేది ఇప్పుడు ఫ్రాంచైజ్ అనేది ఒక స్టైల్ అయిపోయింది అండ్ ఏ మూవీ కన్నా సీక్వెల్ వస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ట్రెండ్ ఉంది. ఆడియన్స్కి కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు నేను ఒక ఆడియన్స్గా నేను ఒక మూవీ చూసినప్పుడు దానికి ఒక పార్ట్ 2 వచ్చింది, 1 నేను ఎంజాయ్ చేశానంటే పార్ట్ 2కి నేను వెయిట్ చేస్తాను, అది చూస్తే బాగుంటుంది, ఎలా తీసుకుంటారు అని. నేను నిజంగా ఒక ఆడియన్స్ లాగానే నేను సర్ప్రైజ్ అయ్యాను, గీతాంజలి పార్ట్ 2 చేస్తున్నాము, సీక్వెల్ చేస్తున్నాం అనేప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అన్నీ కరెక్ట్గా ఆ టైంకి వర్కౌట్ అవ్వడం, మేము 4 years నుంచి ట్రై చేస్తున్నాం, బట్ అన్నీ కాదా అండ్ యాక్టర్స్ అండ్ అది ఒక టైం అంటారు కదా, అది సెట్ అవ్వడం, అది ఇప్పుడు జరిగింది. అండ్ గీతాంజలి ఇంకొక యాక్టర్ కూడా చేస్తుండొచ్చు, నేనే ఎందుకు చేయాలి అంటే ఇది ప్రాపర్ సీక్వెల్ ఇది. సో ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అవే క్యారెక్టరైజేషన్స్ అందరూ నేను శ్రీనివాసరెడ్డి, రాజేష్, శకులక శంకర్ అండ్ మీరు ఫస్ట్ పార్ట్లో చూసి ఎంజాయ్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ సీక్వెల్లో అగైన్ ఎక్కడ వదిలేస్తామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో బేసిక్గా అది అలా మార్చితే అది వర్కౌట్ అవ్వదు, అది ఇట్ కాన్ బి ఎ సీక్వెల్. అదే స్టోరీ ఇంకొక చోట జరుగుతున్నట్టు చూపించగలం, బట్ మేము ఫస్ట్ నుంచి ఇది సీక్వెల్ గానే ప్లాన్ చేసింది, పార్ట్ 2 లా కాకుండా. అందుకనే గీతాంజలి 2 అని కాకుండా గీతాంజలి మళ్ళీ వచ్చింది అని టైటిల్ పెట్టడానికి కూడా రీజన్. ఓకే. అంజలి గారు, మీ ఫస్ట్ ఫిలిం ఫోటో, అందులో ఒక సీన్లో హీరో మీద అలా ఎక్కి కూర్చుని బాబోయ్ అసలు అది నెక్స్ట్ లెవెల్. మళ్ళీ 50th మళ్ళీ సేమ్ హారర్, అంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ అన్నీ అంత బాగా అటాచ్ అవ్వవు. అవును, ఆలోచిస్తుంటారా? మాకే ఎలా అనిపిస్తుంది, మీ ఫెల్ట్ ఎలా అనిపిస్తుంటుంది? నాకు అది ఒక కనెక్షనే. ఇప్పుడు ఫస్ట్ మూవీ ఆల్సో కొంచెం హారర్ ఉన్న మూవీ అండ్ నా 50th ఆబ్వియస్లీ హారర్ కామెడీ అండ్ గీతాంజలి ఫస్ట్ పార్ట్ నా ఫస్ట్ ఎవర్ హీరోయిన్ సెంట్రిక్, ఉమెన్ సెంట్రిక్ మూవీ. ఆ టైంలో లేదు అట్లా, ఆ టైంలో నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసిన ఉమెన్ సెంట్రిక్ గీతాంజలి. అండ్ అది నాకు చాలా ఒక బూస్ట్ అండ్ ఒక హోప్ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ నేను పుల్ ఆఫ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు ఇది 50th అగైన్ నాకు అన్ని చోట్ల హారర్ కనెక్షన్ ఉంది. ఓకే. అండ్ 50th ఫిలిం అంటే నాట్ ఏ స్మాల్ జర్నీ, అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా క్యారెక్టర్సే మాట్లాడుతూ ఉన్నాయి. అంజలి గారిని అందరూ అంత గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. సో ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి ఎవరికి ఓవర్ నైట్లో స్టార్డమ్ అయితే వచ్చేది, బట్ మీ క్యారెక్టరైజేషన్, మీ పిక్ చేసుకునే స్టోరీస్ అయితే చాలా బాగున్నాయి మ్యామ్. మీరు చాలా ఇంటర్వ్యూస్లో ఒకే మాట చెప్తూ ఉంటారు, నేను లెంత్ చూసుకోను, క్వాలిటీ ఉంటే సినిమా చేస్తా, నాకు నచ్చితే సినిమా చేస్తా, ఫోర్స్ఫుల్గా ఏ సినిమా చేయను, చాలా ఓపెన్గా చెప్పారు. రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా వేరే హీరోయిన్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, నాకు నచ్చింది నేను చేస్తా, నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిన మాటలు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ అండి. అది యాక్చువల్గా అదే నిజం, ఎవరిని ఎవరితోటి కంపేర్ చేయలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిఫరెంట్గా డిజైన్ చేయబడతాం. సో ఇప్పుడు నాలాగా మీరు చూడలేరు, మీలాగా నేను నడవలేను. సో దెర్ ఇస్ నో కంపారిటివ్. సో అది క్యారెక్టర్స్లో కూడా ఈ క్యారెక్టర్ వేరే ఎవరైనా చేస్తుంటే వేరే బాడీ లాంగ్వేజ్ అండ్ వేరే స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, అది ఇంకా బెటర్గా ఉండొచ్చు. బట్ ఆ స్టైల్ నేను చేయలేను, బికాజ్ కంపారిటీ అనేది నేను ఐ డోంట్ అగ్రీ. ఓకే. అండ్ మీరు తమిళ్లో కూడా చేస్తున్నారు మేడం, బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు, తెలుగులో కూడా అలాంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ తమిళ్ నుంచి తెలుగులో ఎవరైనా వెళ్ళారనుకోండి, అక్కడ రిసీవింగ్ ఉంటుంది, తెలుగు నుంచి తమిళ్కి వస్తే అక్కడ రిసీవింగ్ వేరుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అక్కడ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు కదా, ఇక్కడ చేసిన సినిమాలు ప్రతి ఒక్క సినిమా షాపింగ్ మాల్ తర్వాత జర్నీ ఒక మార్క్ సెట్ చేసింది. ఆ తర్వాత మీరు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఒక సెటరేట్ చేసేసుకున్నారు ఫ్యాన్స్ని, బికాజ్ ఆఫ్ ఈ అమ్మాయిని చూస్తే ఒక మా ఇంట్లో అమ్మాయి అనేలాగా మీరు అందులో సీత అంటే నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. అదొకటి. మహేష్ బాబు గారితో అసలు నా పేరు ఎందుకు రాయలేదు, అన్ని పేర్లు చెప్పావు, నా పేరు ఎందుకు మర్చిపోయావు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు. అసలు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ సంబంధించి ఒక మీ వాయిస్ డబ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు చేసిన చూస్ చేసుకున్న క్యారెక్టర్సే, కానీ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇప్పటి వరకు ట్రావెల్ అవుతూ వస్తుంది. తమిళ ఇండస్ట్రీలో మిమ్మల్ని తెలుగులో చేసిన సినిమాల్లో ఏ క్యారెక్టర్తో ఎక్కువ లైక్ చేస్తారు? ఏదైనా మెమరీ షేర్ చేస్తా. సీత. అవును, ఈవెన్ వాళ్ళకు కూడా ఆ సీత క్యారెక్టర్ ఈవెన్ తమిళ్లో కూడా అంత పాపులర్.
తెలుగు మూవీయే కానీ అక్కడ కూడా చాలా మంది చూశారు. ఓకే. అండ్ తెలుగులో నేను చేసిన క్యారెక్టర్స్ లో వాళ్ళు సడన్ గా అడిగితే వాళ్ళకి నోట్ చివరిని వచ్చేది సీత. యా. ఇంకొకటి మేడం, ఆ ప్రమోషన్స్ అప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు క్యాస్ట్ అండ్ క్రూ చాలా హై. ట్రైలర్లో అంజలి ఏ క్యారెక్టర్ చేసిందో ఎవరికి తెలియదు. నార్మల్గా ఫ్యామిలీ గర్ల్, ఏదో ఒక పేరు, వెంకటేష్ గారికి పేరు అని అనుకుంటాం. అసలు సినిమాకి వెళ్ళాక ఎన్ని సర్ప్రైజులు. వాన చినుకులు అనే సాంగ్ సెటరేట్ చేసేసారు, డైలాగ్స్ సెటరేట్ చేశారు. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారితో డైలాగ్స్ కానీ, మహేష్ బాబు గారితో కానీ, అండ్ వెంకీ గారితో కానీ 3 వేరియేషన్ చూపించవచ్చు మీ క్యారెక్టర్లో, రైట్? అవును. ఒక ఫ్యామిలీ గర్ల్గా, ఒక మేనమామకి ఒక కోడల్గా, అండ్ వెంకీ గారికి ఒక క్యూట్ పెయిర్గా అట్లా వెళ్తూ ఉంటుంది. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో మొత్తం మీరే, మీ పెళ్లితో ఎండ్ అవుతుందన్న సీన్ అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్. అప్పుడు చూసినప్పుడు అనిపించింది త్రూ అవుట్ క్యారెక్టరైజేషన్ అంజలి గారికి మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది అని. థియేటర్లో మిమ్మల్ని మీరు ఆ టైం చూసుకున్నప్పుడు వాట్ యూ ఫెల్ట్ మ్యామ్? నేను చాలా హ్యాపీ, ఎందుకంటే అంత పెద్ద మూవీలో నా ఆల్మోస్ట్ లాంచ్ అది. జర్నీ తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్ తెలుగు మూవీ, అంత పెద్ద స్టార్ కాస్ట్. మీరు ఇప్పుడు అన్నట్టు ఎట్టి తిరిగి చూసిన పెద్ద యాక్టర్స్. అవును. మహేష్ గారు, వెంకటేష్ గారు, అండ్ ప్రకాష్ రాజ్ గారు, అండ్ జయసుధా గారు, సమంత, అండ్ మీరు ఎటువైపు చూసినా కోట శ్రీనివాసరావు గారు, ఎటువైపు చూసినా అంటే మనం ఇలా లుక్అప్ చేసే యాక్టర్స్ ఉంటారు కదా, అందులో అందరూ అలాగే ఉన్నారు. అది నాకు అంటే అప్పుడు అంత సీరియస్నెస్, భయపడాలి అలాగ కాకుండా నేను జస్ట్ జోవియల్గా ఆ క్యారెక్టర్ సీత నేనైతే ఎలా ఉంటుందో అలా దాన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను, పెద్ద స్ట్రెస్ తీసుకోకుండా. అది స్ట్రెస్ తీసుకుంటే అది చాలా పెద్ద స్ట్రెస్. అది ఇంకొక మాట నేను షేర్ చేయాలి అంజలి మ్యామ్, బికాస్ వాకింగ్ స్టైల్ కూడా ఆమెది అలాగే ఉంటుంది. ఒక ఇంట్లో చీర ఇలా వేసుకుంటూ గబగబా పరిగెడుతూ, వర్క్ దగ్గర ఒకలా ఉంటూ నడవదు ఎక్కడ. ఫస్ట్ శ్రీకాంత్ గారు చెప్పినప్పుడే అమ్మాయి అసలు నిలబడదండి, పరిగెడుతూనే ఉంటుంది ఇటు నుంచి అటు. మీరు ఏ సీన్ అనే చూడండి, అమ్మాయి పరిగెడుతూనే ఉంటుంది, నడవదు. ఆ ఒక్క పెళ్లి సీన్ లో తప్ప అన్ని చోట్ల గుడుగుడు పరిగెడుతూనే ఉంటుంది. అది ఒక మ్యాజిక్ ఒకసారి జరుగుతుంది అంటారు కదా. ఆ సీత క్యారెక్టర్ డిజైన్ చేయడమే ఒక మ్యాజిక్. అండ్ ఆ క్యారెక్టర్ ఎలా పేపర్ మీద డిజైన్ చేశారో అంతకంటే బాగా సినిమాలో రావడం చేశారు. ఆ క్యారెక్టర్ ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే ఆయన ఎలా అనుకున్నారో అలాగే తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు. ఓకే. అండ్ అది స్క్రీన్ మీద ఆయన అనుకున్నట్టుగా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధంగానే వచ్చిన మూలాన ఏంటని తెలియదు, అది అందంగా ఒక స్పెషల్ క్రియేషన్ అయింది అది. అండ్ ఇట్ ఆల్వేస్ స్టేస్ ఇన్ మై హార్ట్. ఓకే. కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు మనం వాటిని ట్రావెల్ అవుతాం కదా అంజలి మ్యామ్. ఇప్పుడు అదే సీత క్యారెక్టర్ అనుకోండి, కొన్ని రోజులు షూట్ అయిపోయింది, ఆ క్యారెక్టర్ లోపల ఉంటుంది కదా కొన్ని రోజులు. అలా మిమ్మల్ని ట్రావెల్ చేసిన క్యారెక్టర్స్ ఏంటి? సీత ఫస్ట్ అంటే బికాజ్ అది పెద్ద ఇంప్రెషన్ నాకు కదా. ఇప్పుడు అంజలి అనే సగం మంది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చిన తర్వాత సగం మందికి నేను సీతగా తెలుసు, తర్వాత అంజలిగా తెలుసు. సో ఎక్కువ నన్ను గుర్తుపట్టింది సీత కదా మీరు అనే గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పటికి డే బిఫోర్ ఎస్టర్డే 2 రోజుల ముందు 3 ముందు నేను ఈ మూవీకి ప్రమోట్ చేస్తున్నప్పుడు కూడా ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయంటే మళ్ళీ అడుగుతున్నారు చెప్పండి. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది దట్ మ్యాజిక్ దట్ హ్యాపెన్ సమ్ టైమ్ అండ్ లక్కీగా ఇట్ హ్యాపెన్ విత్ మీ. సో స్వీట్. కమింగ్ టు యూ, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో అంజలి కూడా మాకు మళ్ళీ కనిపిస్తుంది. గుడ్ టు సీ యూ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ట్రైలర్ చూసా చాలా బాగుంది. అసలు ఎంత పాజిటివ్ కమెంట్స్ తెలుసు ఆఫ్టర్ లాంగ్ టైమ్. రీసెంట్ టైమ్స్లో హారర్ ఫిల్మ్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో విరూపాక్ష బిగ్ సక్సెస్ అయింది, ఆ తర్వాత పొలిమేర కావచ్చు. అంటే ఆడియన్స్కి ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది. మనము సినిమా కాన్సెప్ట్ అనుకుని తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి, బాధ్యత పెరిగిందని చెప్పొచ్చు యాక్టర్స్కి కూడా. ఇలాంటి జానర్స్లో అందరూ లైక్ చేస్తున్నారు. ట్రైలర్ చాలా బాగుంది, మంచి పాజిటివ్ బజ్ ఉంది. అండ్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత విచ్ కైండ్ ఆఫ్ కమెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ యూ గాట్ ఇట్? లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బెస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్స్ అంటే విచ్ కాంప్లిమెంట్? ట్రైలర్ చాలా మంది ఎంజాయ్ చేశారు. ఈవెన్ కమెంట్ బాక్స్లో ఫ్యాన్ పేజెస్ అందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేస్తారు. హిలేరియస్ మ్యామ్, అసలు వెంటనే టక్ 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 వస్తుంది, నవ్వడానికి పంచ్ పడతాయి కదా. అండ్ అందరూ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు గీతాంజలిలో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ కాకుండా అండ్ సత్య న్యూ ఎడిషన్, అండ్ సునీల్ గారు బెస్ట్ గా ఇచ్చారనమాట. అలీ గారు
అలీ గారి ట్రాక్ చాలా బాగుంటుంది అండ్ నేను పర్సనల్గా ఎంజాయ్ చేశాను. నేను మూవీలో యాక్ట్ చేసినా కూడా నేను పర్సనల్గా ఎంజాయ్ చేశాను. అండ్ సునీల్ గారిని ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సునీల్ గారి కామెడీ, వింటేజ్ కామెడీ నాకు చాలా ఇష్టం. మధ్యలో చాలా సంవత్సరాలు మిస్ అయ్యాం. ఇందులో మళ్ళీ మేము రీలాంచ్ చేస్తున్నట్టే ఇప్పుడు సునీల్ గారు మళ్ళీ ఆ వింటేజ్ లో ఆ పీరియడ్ లో చూసిన సునీల్ గారు కామెడీ మళ్ళీ మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక మంచి బ్యాకప్ ఉంది కామెడీకి అండ్ హారర్ సీన్స్ బాగా వచ్చినాయి. సో అది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కామెడీ అండ్ హారర్ మిక్స్ అయిన మూలని అండ్ ఈవెన్ ట్రైలర్ లో కూడా మేము అదే చేసాం. కరెక్ట్ అమౌంట్ మిక్స్ చేసినట్టే కామెడీ ఎంత ఉంటుందో హారర్ అంతే ఉంటుంది. సో అది చాలా మంది ఎంజాయ్ చేశారు అండ్ హోప్ఫుల్లీ థియేటర్ లో కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. అండ్ గేమ్ చేంజర్ అసలు శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో మీ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది మ్యామ్, సర్క్యులేట్ అయిపోతుంది. క్యారెక్టర్ ఏం చేస్తున్నారు ఒక ఇంటెన్స్ అయితే బాగా క్రియేట్ అయిపోయింది, మంచి బజ్ అసలు. సో ఏం చెప్తారు మ్యామ్ అసలు క్యారెక్టరైజేషన్ గురించి అయితే రివీల్ చేయొద్దు, బట్ మీ ఫీల్ చెప్పండి పార్ట్ ఆఫ్ ఒక మెంబర్ అయినందుకు గేమ్ చేంజర్లో. చాలా హ్యాపీ, ఎందుకంటే మనం పెద్ద మూవీస్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్ ఇంటెన్సిటీ కొంచెం డైల్యూట్ అవుతుంది. బికాస్ ఒక పెద్ద మూవీ అనేప్పటికీ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు, అందరికీ స్క్రీన్ స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. సో పెద్ద మూవీలో మనం అంత ఇంటెన్స్ క్యారెక్టర్ నేను చేయడం అనేది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటారు కదా, ఆ పీరియడ్లో ఉన్నాను నేను. ఐఎమ్ ఎట్ అ వెరీ హ్యాపీ అండ్ good place right now because of Game Changer and all the other movies that I'm doing right now. Game Changer ki aa character nenu chaala personal ga ishtapadi okay cheppina oka character adi and beautiful ga rasaru, చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. అండ్ కమర్షియల్ మూవీస్ పెద్ద మూవీస్ లో అలాంటి ఒక స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, అది అస్తమాటు జరగదు. అండ్ గేమ్ చేంజర్ తో జరిగింది అండ్ అది లక్కీగా నేను ప్లే చేయడం నాకు చాలా చాలా హ్యాపీ. ఓకే. అండ్ హారర్ జోనర్లో క్యారెక్టరైజేషన్ కథ రాసుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికి మంచి బీజిఎం మ్యూజిక్ ఉండాలి. ఈ ట్రైలర్కి మాకు చిన్న శాంపుల్ ఇచ్చేసారు, మీరు ఎండ్లో వస్తుంది ఒక బీజిఎం టక్, అది హంట్ చేస్తూ ఉంటుంది, ఆ సస్పెన్స్ని హుక్ పాయింట్ ఏంటనేది మనల్ని హంట్ చేస్తూ ఉంటుంది, అది చాలా ప్లస్ అయింది అనిపిస్తుంది మ్యామ్, మీరేం చెప్తారు? నేను యాక్చువల్గా చాలా చాలా నచ్చింది. నేను ప్రవీణ్ లక్కరాజు మా మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్. సో నేను ప్రవీణ్ కి కూడా అదే చెప్పాను, చాలా క్యాచీగా ఉంది అది. అది థీమ్ మ్యూజిక్, అది గీతాంజలి థీమ్ మ్యూజిక్. ఐ మీన్ గీతాంజలి మళ్ళీ వచ్చింది థీమ్ మ్యూజిక్. అది మీకు సినిమాలో చాలా చోట్ల వస్తుంది అండ్ అది మీకు డెఫినెట్ గా స్పైన్ చిల్లింగ్ పాయింట్స్ లో ఈ మ్యూజిక్ యాడ్ అయినప్పుడు మీకు అది ఒక ఫీల్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. అది ఒకలాగా సూదింగ్ గానే ఉంటుంది, ఒకలాగా స్కేరీ గానే ఉంటుంది, బాగుంటుంది, బాగా కంపోజ్ చేశారు అండ్ అది చాలా మంది ఎంజాయ్ చేశారు ఆ మ్యూజిక్ అనేది వస్తుంది. అవును. అండ్ దీనికి చాలా ప్లస్లు ఉన్నాయి మ్యామ్, అసలు నిజంగా రిలీజ్కి రెడీగా ఉంది, 11th వచ్చేస్తుంది. చూసిన తర్వాత ఇంక ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది మాకు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందులో చాలా ప్లస్లు, ప్యాడింగ్ కలర్ఫుల్, అసలు ఎక్కడ చూసినా కూడా అందరూ తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల అది చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హారర్ కామెడీస్లో ఏంటంటే రైటింగ్స్ బాగుంటే ఖచ్చితంగా అది ఎంజాయ్ చేస్తాం, అంటే ఆ భయాన్ని ఎంజాయ్ చేస్తుంటాం. ఎవరైతే ఆర్టిస్టులు పడుతున్నారో ఆ భయాన్ని మేము ఎంజాయ్ చేస్తుంటాం. కోన వెంకట్ గారికి ఒక మంచి మార్క్ ఉంది రైటింగ్స్లో, ఎన్ని మంచి మంచి సినిమాలు అసలు ఆయన రైటింగ్స్కి ఒక మార్క్ సెట్ చేశారు. మళ్ళీ కోన వెంకట్ గారు మళ్ళీ ఇది ఎవరి ఫిలిం అంటే మణిరత్నం గారిది కాదు, ఇది నా ఫిలిం, కోన వెంకట్ గారి ఫిలిం ఇది అని చెప్పి ఆయన అంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు మ్యామ్. సో వాట్ యు సే కోన వెంకట్ గారి గురించి చెప్పాలంటే? కోన వెంకట్ గారికి ఆయనకని ఒక కామెడీ ట్రాక్ రాయడంలో ఆయనకు ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఆయన ప్రీవియస్గా రాసిన చాలా కామెడీ ట్రాక్స్ ఇప్పటి వరకు మనం ఈవెన్ ఇప్పుడు మీమ్స్లో కూడా అవే మాట్లాడుకుంటున్నాం. యాజ్ ఇట్ ఈస్ ఉంది సార్, అవన్నీ హిలేరియస్ కామెడీస్ అండ్ ఆయనకి ఆ పార్ట్ చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఉంటుంది ఆయన. సో ఇది హారర్ కామెడీ అవ్వడం వల్ల ఆ కామెడీ చాలా బాగా ఎలివేట్ చేశారు అండ్ యాక్టర్ సపోర్ట్ అండ్ ఆల్రెడీ అందరూ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ మూలాన అందరికీ అది తీసుకొని దాన్ని బెటర్గా డెలివర్ చేయడం తెలిసిన యాక్టర్స్ మొత్తం అందరూ, సునీల్ గారు, సత్య, అలీ గారు, మొత్తం ఎవ్రీబడి, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, అందరూ. సో అది ఈయన రాసిన విధానం, వాళ్ళు డెలివర్ చేసిన విధానం అంతా కరెక్ట్ గా ఆన్ పాయింట్, ఆన్ నోట్ ఉంది, బాగుంది. ఓకే, డన్. సో అంజలి మ్యామ్, షల్ వి స్టార్ట్ విత్ వన్ స్పెషల్ రౌండ్. సో గూగుల్లో మీకోసం సెర్చ్ చేసినప్పుడు కొంతమంది అంజలి అని ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ సెర్చ్ చేశారనమాట వికీపీడియాలో. సో మా ఒక టైం లైన్లో మేము సెర్చ్ చేసాం కొన్ని. సో ఈ గూగుల్ ఫార్మేట్ మీకు ఇచ్చేస్తున్నా, ఇక్కడ స్టిక్కర్ మీరే దాన్ని రివీల్ చేసి అన్ని రివీల్ చేయాలి. అందులో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే 1 wordలో చెప్పేయచ్చు, ఓన్లీ మీ గురించే.
మీరు అయితే ఇలా ఎలా- ఇలా కెమెరాకి చూపిస్తూ ఒక్కొక్కటి స్టిక్కర్ ఓపెన్ చేసి మీరు చెప్పాలి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ చదవండి, మీరే చదవండి, చదువుతూ ఓపెన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద 50th ఫిల్మ్ ఆఫ్ అంజలి? గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈజీగా ఉంది. ఇలాగే ఇంటర్వ్యూ అంతా చేస్తే బాగుండేది. అందుకే ఇది పెట్టాం ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరే చదవాలి. ఇది కొంచెం ఈజీ బాగా ఉంటుంది. అంటించేశారు. ఓకే, గాట్ ఇట్. యాక్ట్రెస్ అంజలిస్ ఫుల్ నేమ్. యాక్చువల్గా నాకు చాలా పెట్ నేమ్స్ అండ్ ఫుల్ నేమ్స్ చాలా ఉన్నాయి. సో అందుకని ఏది చెప్తే ఇంకోటి కన్ఫ్యూజ్ అవుతారు. ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారు, బయట అందరూ అంజలి అని పిలుస్తారు. సో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ నేమ్స్. సో అందుకని అండ్ మా నాన్నమ్మ గారి పేరు నాకు యాడ్ చేశారు. సో లాడ్ ఆఫ్ నిక్ నేమ్స్ అండ్ నేమ్స్ నాకు ఉన్నాయి. సో ఏదైనా పిలవచ్చు. కాల్ మీ. ఓకే, డన్. థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వచ్చింది కదా, మంచి క్వశ్చన్. ఆన్సర్ దిస్. నాకు ఆప్షన్ ఇచ్చారా, నేను ఇక్కడ వాడుకుంటాను. అది ఎందుకంటే నేను ఫ్యాన్ కాబట్టి మీకు ఆప్షన్ ఇచ్చా, లేదంటే అది కష్టం. కదా? మీరంటే ఇష్టం కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదు. సరే, క్వశ్చన్ నేను చదివేస్తా. సో వాట్ ఈస్ ద అంజలి ఏజ్? అది చెప్పొద్దబ్బా, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అంజలి ఎప్పుడు వచ్చినా మనం చూస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ముందు మీరు ఏమన్నారు? ఏది చాలా బాగుంది కదా. అయ్యయ్యో. మీరే చదవండి. హౌ మచ్ అంజలి చార్జ్డ్ ఫర్ అ ఫిల్మ్? అది డిపెండ్స్ అన్నమాట. అంతే, అలా చెప్పాలి. ఇప్పుడు లేదు, నిజంగానే. ఇప్పుడు ఒక మూవీ ఉంది, స్క్రిప్ట్ చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చుంటుంది, అండ్ చిన్న మూవీ అయి ఉండొచ్చు, అంత బడ్జెట్ వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు నేను ఐ కట్ డౌన్ మై బడ్జెట్. ఐ నాట్ వెరీ ఏమంటారు అంత అలాగే నాకు అదే కావాలి డిమాండ్ అయితే చేయరు. అండ్ నాకు క్యారెక్టర్ నచ్చితే అలా చేస్తూ ఉంటాను. అండ్ మామూలుగా లేదు, రెగ్యులర్ గా మూవీస్ చూస్తున్నాము, క్యారెక్టర్ బాగుంది అండ్ ఇట్స్ బిగ్ మూవీ అంటే దెన్ ఐ విల్ చార్జ్ మై రెమ్యునరేషన్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. పకడ్బందీగా ప్లాన్ చేసి అంటించారు. ఓ ఓకే, అంజలీస్ వర్కౌట్ అండ్ డైట్. ఎస్, ఏం తింటారు, మీ వర్కౌట్స్ ఏంటి చెప్పండి. నేను ఇంతకు ముందు బాగా వెయిట్ ట్రైనింగ్ చేసేదాన్ని. అవును. ఇప్పుడు నేను యోగా పర్సన్ అయ్యాను. యోగా, పవర్ యోగా చేస్తాను అండ్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాను యోగాలో. ఓకే. అండ్ ఎవ్రీడే నో మ్యాటర్ వాట్, ఓకే, 1 hour యోగా అయితే డెఫినెట్గా చేస్తాను. అండ్ డైట్ అనేది డిపెండ్స్ అనమాట. ఓకే. నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ అన్ని రోజులు డైట్లోనే ఉంటాను. ఏదైనా ఒక రోజు నా ప్యాటర్న్ ఏంటంటే, ఒక స్కెడ్యూల్ ర్యాప్ అవుతున్నప్పుడు స్కెడ్యూల్ లాస్ట్ డే ఒక చీట్ మీల్ పెట్టుకుంటాను. అవునా? మిగిలిన స్కెడ్యూల్ అంతా ఆ చీట్ మీల్ చూస్తూ, తలుచుకుంటూ, ఆనందిస్తూ అలా గడిపేస్తారు. కంట్రోల్నెస్ ఎక్కువ అయితే చాలా. నేను ఏదైనా ఇప్పుడు ఈ మూవీకి ఒక సాంగ్ చేసాం, గీతాంజలి మళ్ళీ వచ్చిందికి స్పెషల్ సాంగ్ ఒకటి చేసాం, ప్రమోషనల్ సాంగ్. ఆ సాంగ్ కి నేను 8 days అడిగాను నాకు కావాలి అని. 8 days తర్వాత షూట్ చేసాను. 8 days నేను కంప్లీట్ డైట్ అండ్ వర్కౌట్ లో ఉంటాను. నోబడీ కెన్ మేక్ మీ చీట్. ఓకే. సో నేను డైట్ అంటే డైట్ స్ట్రిక్ట్ లేదు. ఎవరు అడిగినా కూడా నేను ఆ సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ నేను మటన్ బిర్యానీ తింటానని చెప్తాను. ఫేవరెట్ మటన్ బిర్యానీ? బిర్యానీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఈ క్వశ్చన్కి. పీ వరకు చదివాను. నేను చదవరా? వాట్ ఈస్ ద అంజలి ఫోన్ నెంబర్? తిరిగేసి మరగేసి చెప్పండి బెటర్. అంటే మామూలుగా నెంబర్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ ఫైల్ ఇచ్చి నేను ఇంటర్వ్యూ చేసుకురమ్మన్నానమ్మా, నువ్వు ఫ్యాన్ అని చెప్పి అన్ని అలా స్కిప్ చేస్తే బాగోదు. కాదు, యాక్చువల్గా నా ఫోన్ నెంబర్ మీద ఒక కామెడీ ఉంది. అవునా? మా ఫ్రెండ్స్ అందరూ కామెడీ చేస్తారు, అందరి దగ్గర నీ నెంబర్ ఉందిరా, నువ్వే అంత ఫీల్ అవ్వకు, రేపు వెళ్ళండి నువ్వు రోడ్ మీద ఎవరైనా చూసినప్పుడు, మేడం మీ కార్ ఇది కింద పడిపోయింది, నా దగ్గర మీ నెంబర్ పట్టుకొచ్చి ఇస్తాను, ఈ వరకు అందరి దగ్గర నీ నెంబర్ ఉంది అని. సో ఇప్పుడు కూడా నేను చెప్పానంటే ఇంకా మొత్తం అందరి దగ్గర ఉంటుంది. అందుకని ఐ థింక్ నా ఫ్యాన్స్ అందరూ అది నన్ను అర్థం చేసుకుంటారు. అండ్ ఐ విల్ కనెక్ట్ విత్ యూ ఆన్ సోషల్ మీడియా. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. లైవ్. ఎస్. Where does Anjali live? Where does Anjali live? In Hyderabad. In Hyderabad. Okay. Very much in Hyderabad. Done. Next question. హైదరాబాద్లో ఉంటున్నారు. Hyderabad. ఏంటి క్వశ్చన్? How many tattoos does Anjali's have? None.
నెక్స్ట్ క్వశ్చన్ నన్ను డన్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది నేను చదవలేదు. చాలా బలంగా అంటించారండి. కాదు నేను చూసేస్తానని మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఎవరంటే యాక్చువల్లీ మా వాళ్ళే. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, అంజలీస్ హ్యావ్ ఎనీ పెట్స్? ఇది అందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్. అందుకే రాశారు మా వాళ్ళు. నాకు ఒక పెట్ ఉంది. అండ్ నేను పెట్ అని పిలవను. ఐ కాల్ హిమ్ మై సన్. హిస్ నేమ్ ఇస్ పోలో అండ్ హీస్ వెరీ ఫేమస్ ఆన్ సోషల్ మీడియా. ఓకే. అండ్ హీస్ వెరీ క్యూట్ అండ్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ నాటీ. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీరే ట్రై చేయండి, వస్తే ఓకే, లేదా నేను చదివేసండి. మీరు చూపించేసి చదివేసండి. Did Anjali propose to anyone? No, never. ఎందుకంటే నో నెవర్. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రపోజ్ చేద్దామని ఐడియా ఉన్నా కూడా ఎలాగో 2 రోజులు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు కదా. సో వాళ్ళని చేసేసిన తర్వాత మనం చెప్పామనుకోండి, ఓకే వాళ్ళు చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను 2 days ఎలాగో అది వర్కౌట్ అయిపోతుంది అనుకున్నప్పుడు నేను కొంచెం రిలాక్స్గా ఉంటాను. 2 days ఆ తర్వాత వస్తే వాళ్ళే చెప్తారు అని. ఓకే. మళ్ళీ దానికి మనం ప్రిపరేషన్స్ ఉంటాయి, ఇలా చెప్దామా అని. అంత ఓపిక నాకు లేదు. ఓకే. డన్. ఈజ్ అంజలి మ్యారీడ్ ఆర్ నాట్? సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే అంజలికి ఆల్రెడీ పెళ్ళి, ఇప్పటికి 5 సార్లు పెళ్లి చేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా చేసేస్తారో ఎవరికి క్లారిటీ తీసుకుందాం. అంజలి మీకు పెళ్ళి అయితే అవ్వలేదని నేను అనుకుంటున్నా. నాకు పెళ్ళి అవ్వలేదండి. నాకు తెలిసి నాకు పెళ్ళి అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ప్రస్తుతానికి మా ఇంట్లో నేను పోలో ఇద్దరే ఉంటున్నాం. ఓకే. అండ్ ఇంకా పెళ్ళి అయితే చేసుకుంటాను. ఓకే. బ్రేకింగ్ న్యూస్, అంజలి గారు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని పెళ్లి చేసుకున్నారని రాసిన బ్రేకింగ్ న్యూస్కి ఆవిడ ఒక న్యూస్ని బ్రేక్ చేశారు. అంజలి గారికి పెళ్లి కాలేదు కదా. మీరు నా ట్రూ ఫ్యాన్ అని నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. నా ప్రాబ్లమ్స్ అన్ని మీ ప్రాబ్లమ్స్ లాగా కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తున్నారు. అది మరి నిన్న నేను చూస్తే ఇలాగే రాసేశారు వెబ్సైట్లో, ఒక బిజినెస్ మ్యాగ్నెట్తో పెళ్ళి అయిపోయింది అంజలికి అని. అంతకుముందు 3 years ముందు కూడా మీరు కనిపించినప్పుడు కూడా రాసేశారు. అసలు అది నిజమా? సోషల్ మీడియాలో మీరు మంచిగా ఫొటోస్ పెడుతుంటారు, కానీ అక్కడ చూస్తే అప్డేట్ కనపడదు, కానీ వాళ్ళు రాసేస్తున్నారు. తెలుసుకోవాలి కదా. నేను ఇక్కడే ఉన్నా, నేను మా ఇంట్లోంచి ఫోటోలు పంపుతూ ఉంటా, మా ఇంట్లోంచి ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటా. ఓకే. ఐఎమ్ వెరీ మచ్ హియర్. అండ్ నేను ఊరినే అవుట్డోర్ షూట్స్ ఇండోర్ షూట్స్లోనే నాకు టైం సరిపోతుంది. పెళ్ళి అయితే ఇప్పుడు చేసుకోలేదు. ఓకే. సో ఫైనల్గా పెళ్లి చేసుకున్నప్పుడు అందరికీ చెప్తారు కాబట్టి డెఫినెట్గా అందరికీ చెప్తాను. మాలాంటి ఫ్యాన్స్ అందరికీ అంజలికి ఎట్లా ఉంటే నచ్చుతుంది, ఏమైనా 2 క్వాలిటీస్ చెప్పొచ్చు కదా. ఏం కావాలి నాకా? ఆన్ ఎ సీరియస్ నోట్, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా వర్క్ అండ్ నా ప్రొఫెషన్ అలాంటిది. అండ్ ఐ ఈక్వలీ రెస్పెక్ట్ హిస్ ప్రొఫెషన్ అండ్ హిస్ వర్క్ అండ్ ఐ గివ్ హిస్ స్పేస్. అండ్ నాకు నా వర్క్ అండ్ నా వర్క్లో ఉన్న స్ట్రెస్ని అర్థం చేసుకొని దాన్ని కామ్ డౌన్ చేసే బెటర్ హాఫ్ నాకు కావాలి. అండ్ దాన్ని ఇంకా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా చేసేట్టు వద్దు. అండ్ ఐ వాంట్ సంబడీ హూ కెన్ అండర్స్టాండ్స్ మీ అండ్ హూ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. డన్. ఫైనల్గా 2 questions మ్యామ్. సరైనోడు, సో ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకు చేశారన్న క్వశ్చన్ మాకైతే రాలేదు, ఎందుకంటే మీలో ఆ డాన్సర్ కూడా ఉంది కాబట్టి. ఒక యాక్టరే కాదు, యాక్టర్ అంటే అన్నీ చేయాలి, వర్స్టల్ అన్నీ చేయాలి కాబట్టి అందులో లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి సరైనోడు తర్వాత. అండ్ ఈరోజు అల్లు అర్జున్ గారి బర్త్డే అండ్ పుష్ప 2 కోసం ఈగర్గా వెయిటింగ్. సో మీరు అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే వాట్ యు సే, కెన్ యూ సే సంథింగ్? హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను ఒక సాంగే చేశాను ఇప్పటి వరకు బన్నీతో, బట్ వెరీ వెరీ కంఫర్టబుల్ యాక్టర్ అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు అందరికీ. అండ్ హీస్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ఇవన్నీ ఆల్రెడీ తెలుసున్నా కూడా నేను పర్సనల్గా చాలాసార్లు ఇది మెన్షన్ చేశాను, బికాజ్ ఐ ఫెల్ దట్ వే. అండ్ హీస్ వెరీ హంబుల్ అండ్ వెరీ నైస్. అండ్ ఈవెన్ ఆయన షార్ట్స్ అయిపోయిన తర్వాత కూడా దట్ వాజ్ దీవాలి మార్నింగ్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దీవాలి మార్నింగ్ రోజుని, బికాజ్ ఐ వాజ్ వెరీ బిజీ. నేను అప్పుడు డిక్టేటర్ షూట్ చేస్తున్నాము డే టైమ్ అండ్ బ్లాక్ బస్టర్ నైట్ షూట్ చేశాను. ఐ డెంట్ స్లీప్ ఫర్ ఆల్మోస్ట్ 8 to 9 days. డే టైమ్ అక్కడ షూట్ చేసేదాన్ని, నైట్ టైం ఇక్కడ షూట్ చేసేదాన్ని. దట్స్ హౌ ఐ మేనేజ్డ్. లాస్ట్ డే దీవాలి మార్నింగ్ కూడా మేము షూట్ చేసాము. ఓకే. ఒక అరౌండ్ 6 వరకు షూట్ చేసాము. And he waited there and he made sure that the song was done and only he went. Okay. And very workaholic and 100% heart and soul పెడతారు. I saw it. Okay. And రామ్ చరణ్ గారి గురించి కూడా ఏమైనా 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ గారు నేను ఆల్రెడీ చాలా చోట్ల చెప్పాను. రామ్ చరణ్ గారు చరణ్ is very very comfortable to work with and he's brilliant actor, everybody knows.
నేను వర్క్ చేసినప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్ ఇచ్చారు చరణ్. అండ్ వర్క్ చేయడం అండ్ వర్క్ విషయంలో అయినా కూడా పర్సన్ విషయంలో అయినా కూడా హీస్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే డన్. ఫైనల్గా మా అందరికి ఇష్టమైన డైలాగ్ అది ఒకసారి. ఇది మాకు తెలిసిపోతుంది. ఏమో నాకు ఎన్నెలా తెలిసిపోతాయి అదే సో మాకు ఇది తెలిసిపోతుంది, సక్సెస్ అయిపోతుంది అన్నట్టు. థ్యాంక్ యూ. సో అందుకని మీరు మళ్ళీ ఆ డైలాగ్ చెప్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ అడిగాను అనమాట. నాకు అలా తెలిసిపోతుందని చెప్పేశారు. మహేష్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, అది చెప్తారా ఫైనల్గా? ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంట్లో? నువ్వు నా పేరు కావాలని మర్చిపోయావు. సో స్వీట్ ఆఫ్ యూ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగులో. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నా మీరు ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నుంచి ఒక క్వశ్చన్ మర్చిపోయా అనుకున్నా, ఇప్పుడు గుర్తొచ్చేసింది. ఏం చెప్తుంటే వకీల్ సాబ్ అది డబ్ ఫిలిం అయినా కూడా ఒక మంచి క్యారెక్టర్తో కనిపించారు మాకు. ఇక్కడ మళ్ళీ మేము ఆ వకీల్ సాబ్ అంటే ఆ క్యారెక్టర్ మాత్రమే మాకు కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రతి ఒక్కరి గురించి కొన్ని వర్డ్స్ చెప్పారు, అండ్ మీ గురించి కూడా సచ్ లవ్లీ బ్యూటిఫుల్ వర్డ్స్ అనమాట. సో కెన్ యూ సే సంథింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ సార్ హీ మెన్షన్ మై నేమ్ అండ్ హీ స్పోక్ గుడ్ వర్డ్స్ అబౌట్ మై వర్క్. నేను ఆ రోజున కూడా నాకు చాలా క్లోజెస్ కూడా పడినాయి. ఐ వాజ్ వెరీ ఎమోషనల్. అండ్ చాలామంది అడిగారు ఎందుకంత ఎమోషనల్ అయ్యారు అని. ఎ పర్సన్ లైక్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన నా వర్క్ని అప్రిషియేట్ చేసి ఆ ఈవెంట్లో హీ టుక్ 2 minutes టు టాక్ అబౌట్ మై వర్క్. నాకు చాలా ప్రౌడ్ అండ్ నేనేదో ఒక సాధించేసినట్లు ఫీలింగ్ అండ్ చాలా టచింగ్గా ఉండింది. అందుకనే నేను అంత ఎమోషనల్ అయింది. అండ్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అది వకీల్ సాబ్. లుకింగ్ ఎట్ పవన్ సార్ యాక్టింగ్ అండ్ అదేదో అలా వచ్చి అలా చేసినట్టు ఉంటుంది, కానీ ఫ్రేమ్లో ఆ మ్యాజిక్ ఆయన క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. అండ్ ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మ్యామ్, ఎందుకంటే మీరు ఎమోషనల్ అయింది. అండ్ ఆయన కూడా అంజలి గారు అని మెన్షన్ చేస్తూ పిలిచినప్పుడు మీరు సడన్గా లుక్ అట్లా వెళ్ళి చాలా ఎమోషనల్ రైట్ లా అనిపించింది. అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ ఎ సర్ప్రైజ్ అండ్ ఇట్ వాస్ ఎ స్వీట్ సర్ప్రైజ్ టు మీ. ఓకే. సో ఫైనల్గా 11th వచ్చేస్తుంది మన గీతాంజలి, అంతే కదా? మా ఇండియా గ్లిచ్ ఆడియన్స్ చెప్పేసేయండి ఫైనల్గా ఒక 2 words. గీతాంజలి మళ్ళీ వచ్చింది 11th April థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. పార్ట్ 1 చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు అందరికీ పార్ట్ 2 డెఫినెట్గా నచ్చుతుంది. చూడని వాళ్ళకి ఇది ఒక ఫ్రెష్ అండ్ ఒక ఫ్రెష్ మూవీ లాగా ఈక్వల్లీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ తప్పకుండా అందరూ థియేటర్స్లో చూడండి 11th April. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.